బీజేపీ ఎంపీలు లేరు, అందరూ వైసీపీ ఎంపీలు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు. ఒక్కరంటే ఒక్కరైనా మళ్ళీ ప్రత్యేక హోదా గురించి ఎంపీలుగా ఉండి కేంద్రంలో మాట్లాడారా? ఎప్పుడైనా కొట్లాడారా? ఇంతమంది 25 మంది ఉన్నారు కదా, మరి ఆ రోజు మూకుమ్మడి రాజీనామాలు చేద్దామన్న వాళ్ళు ఈ రోజు ఎందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయడం లేదు? పోనీ మూకుమ్మడి రాజీనామాలు మొత్తం అందరూ చేయకపోతే కనీసం ఈ ప్రాంతం వాళ్ళైనా, ఉత్తరాంధ్రకైనా ఈ ప్రాంతం వాళ్ళైనా చేయాలి కదా. ఎందుకంటే ఉత్తరాంధ్రకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ కింద డబ్బులు ఇవ్వాల్సింది కేంద్రం. కనీసం ఈ ప్రాంతం ఎంపీలు కూడా మీకోసం కొట్లాడకపోతే, ఈ ప్రాంతం కోసం కొట్లాడకపోతే ఇక మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరికీ ఎందుకు ఓట్లేసినట్టు? వీళ్ళందరూ ఎందుకు పదవులు అనుభవిస్తున్నారు? 25 మంది ఎంపీలు ఉన్నారు, తక్కువ కాదు ఇది 25 మంది ఎంపీలు అంటే. ఈ 25 ఎంపీలు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ తలుచుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు మొత్తం బీజేపీ ముందర సాష్టాంగపడ్డారు. కాబట్టి మొన్న చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్లారు, వాళ్లకు వంగి వంగి దండాలు పెట్టుకొచ్చారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు, ఒక పేపర్ ముక్క పెట్టొచ్చారట. పేపర్ ముక్కతో ఏమైతుంది అని అడుగుతున్నాం. మీరు కొట్లాడే వాళ్లే అయితే ఒక్కసారైనా నిలదీయలేదేమి అని అడుగుతున్నాం. మీ అభిమానులు పొగుడతారు కదా, మీరు పులి అంటున్నారు, మీరు సింహం అంటున్నారు, మరి బీజేపీ మీద మీరు ఎందుకు గాండ్రించడం లేదు? బీజేపీ మీద పంజా ఎందుకు విప్పడం లేదు? బీజేపీ దగ్గరికి పోయేసరికి మీరు పిల్లైపోతారా? మీ ప్రతాపం అంతా మీ ఆడబిడ్డల మీదనేనా? సోషల్ మీడియాలోనేనా? మీ ప్రతాపం ఏమిటో అర్థమైపోయింది. మీకు చేతనైతే పోలవరం వచ్చేది, మీకు చేతనైతే ప్రత్యేక ప్యాకేజ్ వచ్చేది, ప్రత్యేక హోదా వచ్చేది, మీకు చేతనైతే రాజధాని కూడా వచ్చేది. మీకు చేత కాలేదు కాబట్టే మీ ప్రతాపం ఏమీ లేదని తేలిపోయింది. ఈరోజు ఇంతమంది ప్రజలు ఆధారపడి ఉన్నారు, ఇంతమంది బిడ్డలకు ఉద్యోగాలు రాకుంటున్నాయి. ఒక్కసారంటే ఒక్కసారైనా ఆలోచన చేశారా? ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం చేశారా? మెగా డిఎస్సీ అన్నారు, 25,000 మందికి మెగా డిఎస్సీ అన్నారు. ఏమైంది మెగా డిఎస్సీ? మెగా డిఎస్సీ కాస్త దగా డిఎస్సీ అయింది. ఆ రోజుల్లో చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలతో డిఎస్సీ వేస్తే ఇదే జగనన్న గారు సిగ్గులేదా? 25,000 ఉద్యోగాలున్నాయి, ఎందుకు భర్తీ చేయడం లేదు అని నిలదీశారు. నేను